సంతోషం తమ్మి, చాలా మంచిగా ఉంది. నిన్ను చూసుడు మంచిగా ఉన్నది, జాగా చూస్తే తమ్మి ఓయమ్మో ఎంత మంచిగా ఉన్నది. కొండలు ఇవన్నీ ఓ కెమెరా తమ్మి జర అక్కడిక్కడ చూపి, వీడియో అయిపోయినాక అక్కడిక్కడ చూపి, ఊరికేనే వస్తావు నా ఏంటో వస్తావు, అన్ని చూపియవు చక్కగా అన్ని చూపి తర్వాత చూపి, నేను మాట్లాడినాక చూపి. నమస్తే. మరి నేను తమ్మన్నారు సార్ అన్నారు నాకు, నీకేం పోలీస్ అయినా నాకు భయం అవుతుంది చూస్తే. అట్లేం లేదు, మీరు ప్రేమతో నాకు తమ్మి అని పిలిస్తేనే నాకు చాలా సంతోషం. అయితే మంచిది తమ్మి, ఇక తమ్ముడు అనుకుంటా. ఇక మళ్ళీ అక్కని అనుకొని ఏం క్వశ్చన్ అడిగినా, ఏం ప్రశ్న అడిగినా మంచిగా చెప్పిన. ఇక మళ్ళీ నీ గురించి తమ్మి నాకు ఇట్లనే పిల్లలు చెప్పారు, సారు మస్తు కష్టపడి వచ్చిందంట అంట అని. నేను వనపర్తిలో ఉంటా, గద్వాల్లో కూడా పోతుంటా. గద్వాళ్ళు ఉంటాము, వనపర్తిలో కూడా చుట్టాలు ఉన్నారు. ఇక పోతుంటాము, గిట్లనే గిట్ల పోరగాండ్లు చదువుకునే పోరగాండ్లు చెప్తుంటారు, సాంసార్ అంట ఉంటాడు మంచిగా మాకు పాఠాలు చెప్పిండంట, నేను పిల్లలకు పాఠాలు కూడా చెప్తావంట ఇట్లాంటి కొలువులు గట్ట నీకే. మరి నీకెట్లా వచ్చింది తల్లి కొలువు? కొలువు అని అంటే నేను చదువుతున్నా ఎంతో కొంత కుటుంబాన్ని సాకాలి అని చెప్పి, కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, మా అమ్మగారిని మంచిగా చూసుకోవాలనేటువంటి తపనలో భాగంగా నేను ఒక 2-3 సంవత్సరాలు కష్టపడింది అక్క. సో కష్టపడి చదివేటప్పుడు మాత్రము అర్థమయ్యేటట్టు పరీక్షల్లో అడిగేదానికి అనుగుణంగా చదువుకొని కష్టపడి రాసి ఈ ఉద్యోగాలను కొట్టడం జరిగింది మేడం. ఫస్ట్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన, పంచాయతీ సెక్రటరీ కూడా చేసినావు. 2.5 సంవత్సరాలు వనపర్తి జిల్లా లోపల పాన్గాల్ మండలంలో అన్నారం గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా దాదాపు 2.5 సంవత్సరాలుగా విధులు నిర్వర్తించారు. పంచాయతీ గురించి కూడా మొత్తం తెలుసు, అది ఎక్కడ పోతుందా ఎంత తెలుసు. అయితే అది కూడా చెప్పాలి తమ్మి, ఒకసారి వస్తా. ఇప్పుడైతే పిల్లల గురించి తెలుసుకోనికి వచ్చిన, అప్పుడు మళ్ళీ వస్తా, ఇంకొకసారి వస్తా. ఇంకోటి నువ్వు చాలా కష్టపడ్డావంట తమ్మి, మస్తు విన్నా నేను, మస్తు కష్టపడి వచ్చిండు. ఇక జర ఏమంటారు తల్లిదండ్రులు కూడా చదువుకోని వాళ్ళు ఉన్నారంట, జర కష్టపడ్డావంట. ఓ ఏమో మస్తు కష్టపడ్డావు అని చెప్పి పిల్లలు చెప్పారు. ఏమేమి పాపం ఏమేమి పడ్డావు చెప్పారు. ఇంకా నా బాల్యం గురించి చెప్పుకోవాలి అని అంటే సింపుల్ గా 2 మాటల్లో చెప్తాక, చిన్నతనం లోపల పాయింట్కి సరిగా లేక మొలతాడు ఎక్కించుకొని బతికిన రోజులు అవి. సింహరాశి సినిమాల చిన్నగుండ రాజశేఖర్ ఉంటాడు అంటే చాలా మంది ఉంటారక్క, నేను ఒక్కనే అని కాదు, ఈ కష్టాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ కష్టాన్ని నమ్ముకొని ఆ కష్టాన్ని అనుభవంగా తీసుకొని సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి కష్టపడేటువంటి జీవితాన్ని గౌరవంగా ఆదరించాలి. సో ఆ విధంగా చిన్నతనం లోపలనే పరిస్థితులు అంటే ఏదో తల్లిదండ్రులు కష్టపెట్టాలి అని కాదు, వాళ్ళు కష్టపడుతున్న తీరు లోపల మనవంతు సహాయం చేయడం కోసం వాళ్ళు. కాబట్టి గుంటికే కొట్టిన, గొర్రె రొప్పిన, ఒడ్డొరాలు కప్పిన, వ్యవసాయం మొత్తం కొండ్రేసుకొని నాగలి దున్నడము, కలుపు తీసింటారు, కలుపు తీసినాం, చేను నాటింటారు. సో అట్లా మనము ఏదైనా ఒత్తోరాలు పెట్టడం కానీ ప్రతిదీ వ్యవసాయం లోపల, ఇంకా జొతికెలు, పగ్గాలు, వలపల, దాపల, ఎద్దులను ఆ గడాలు కట్టడం, ఆ గడాలు కొట్టడము, కూలి పనులకు పోవడం. ఇంకా దారుణం ఏంటిది అక్కానంటే, చదువుకుంటూనే ఈ కాలంలో అంటే వరికోత మిషన్లు వచ్చినాయి, ఆ కాలంలో వరికోత మిషన్లు లేవు, కొడళ్ళతోనో కోసేవాళ్ళం. ఆ ఆడవాళ్ళ జతన మనం మగవాళ్ళం కోస్తుంటే వాళ్ళ మునం ముందలు పోయే కొద్దీ మనకు బుగులు, వాళ్ళతో పాటు మనం మునం వెళ్తలేమని చెప్పి. సో ఆ విధంగా కొడవలతోన వరిసేను కోసుకుంటే ఒకసారి కాలు కూడా కోసుకోవడం జరిగింది. అంటే ఆ కొడవలు వచ్చి అది తెగిపోయి వరికర్ర తెగిపోయి వచ్చి మళ్ళీ కాలు కూడా. తర్వాత అది కుప్పేసిన తర్వాత రాత్రిపూటనే బంతి తిప్పేవాళ్ళు ట్రాక్టర్ ఇంజన్ తోన. ఈ రోజు అంటే డైరెక్ట్ వరికోత మిషన్ పోతుంది, వస్తున్నాయి, డైరెక్ట్ మనకు ఒడ్లు బయటకు వస్తున్నాయి. కానీ మళ్ళీ రాత్రి వేళ లోపల బంతికి పోయేవాళ్ళు, డే టైంలో చదువుకోనికి పోయేవాళ్ళు. డిగ్రీ చదువుకునేటువంటి టైంలో ఆ పరిస్థితులు తలుచుకుంటేనే చాలా దారుణంగా ఉంటాయి.
పల్లెటూరు లోపల ఇల్లు ఆకిలి చాలా పెద్దగా ఉంటుంది. అవును. ఈ రోజు అంటే అందరూ సిమెంట్ లాగా సీసీ వేసుకొని ఊడ్చుకుంటున్నారు, కానీ ఆ రోజు మట్టిదే మాది శాంతి జరుపుకుంటాను. సాంపి అదే చెప్తున్నా, ఊడవాలే. మళ్ళీ దాంట్లో మాది మెయిన్ రోడ్ పైన ఇల్లు కాబట్టి ఆకిలి ఊడవాలా, సాంపి చల్లాలా. ఆ రోజు ఈనాడు పేపర్కి వచ్చే ముగ్గులు ఏమున్నాయి, ఎన్ని సందులు వచ్చే ముగ్గు, ఎన్ని సార్లు పరిస్థితి. అంటే ఎవరు లేచి రోడ్డు మీద నడవక ముందే నేను ఆకిలి ఉడుచుకోవాలి, సాంపి చల్లాలా, ముగ్గేసుకోవాలా. ఎందుకంటే అమ్మ యొక్క మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నాన్న వ్యవసాయ పనులు చూసుకుంటుండే. అఫ్కోర్స్ ఫ్రీగా ఉన్న రోజు, అవకాశం ఉన్న రోజు నాన్న కూడా ఊడుస్తుండే, నాన్న కూడా సాంపి చల్లుతుండే, అది చేస్తుండే. దీనికి తోడు నేను అన్నం వండాలా, కూర చేయాలా, తొక్కు. ఆ రోజు అక్క చెల్లెళ్ళకు పెళ్లిళ్ళు అయిపోయినాయి అప్పటికే. నేను మధ్యలో నాకు ఒక అక్క ఒక చెల్లి. నేను ఇంటర్ లో ఉన్నప్పుడు అక్కకు పెళ్లి అయిపోయింది, డిగ్రీకి ఎంట్రీ కాగానే చెల్లెలు కూడా పెళ్లి అయిపోయింది అనమాట. ఇవన్నీ చూసుకోవాల్సి వచ్చింది. అంటే మాకు తాత, తర్వాత అమ్మ, నాన్న, నేను. సో ఇవన్నీ పనులు చేసుకోవాలి. దానికి తోడు ఒక బర్రె ఉండే మాకు. బర్రెకు పాలు పిండాలి. పాలు పిండిన తర్వాత వచ్చే వాళ్ళకు ఒక 10-15 మందికి దాకా నేను రోజు మళ్ళీ పాలు పోయాలి. ఆడ కూర మాడుతుంటది, లోపల తొక్కు మాడుతుంటది. రోడ్డు మీదనే ఇల్లు అని చెప్పిన ఆ రోడ్లు ఇంటి బయట ఉంటది. అంటే రోడ్డు నుంచి చూస్తే కనిపిస్తది. కూర్చొని చింతపండు తొక్కు నూరాలి, చింతకాయ తొక్కు నూరాల, మిరప తొక్కు నూరాల. పరిస్థితి చూసే వాళ్ళందరూ కూడా అంటే అరే వీళ్ళమ్మ, అంటే వాళ్ళ భాష, వీళ్ళమ్మ తిక్కది కాబట్టి వీళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినాయిరా అని అనుకునేవాళ్ళు. కానీ నాకు అది ఒక జీవితం అంటే ఏంటో నేర్పించిన పరిస్థితి అది. కాబట్టి నాకు ఆ రోజుల లోపల వ్యవసాయం మీద పెట్టుబడి పెడితే 1 సంవత్సరం లాభం నష్టం. కానీ ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం వస్తే మనకు పెడితే మనం అన్నది ఆలోచనలో పడ్డది. కాబట్టి ఈ కష్టాలు కాదు మనకు. గుంటికే కొట్టుడు, నాగలి దున్నుడు, గొర్రె రొప్పుడు, కొత్తరాలు కొట్టుడు, ఆ నారు మళ్ళకు నాడుతుంటే నారేయడము, ఇది కాదు పరిస్థితి. అంటే అది కూడా ఉండాలా. టెక్నాలజీని బేస్ చేసుకొని మనం రైతులుగా బతికినా కూడా గౌరవంగా బతకొచ్చు. కానీ మనమున్న ఆర్థిక పరిస్థితులను నిలదొక్కుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి ఒక 20 ఎకరాలు ఉంది భూమి, 30 ఎకరాలు ఉంది, 40 ఎకరాలు ఉంది అంటే మనము సాగదీయగలుగుతాం. కానీ ఉన్న 3 ఎకరాలతోనూ 4 ఎకరాలతోనూ మనము ఆ రకంగా మనం బతకాలంటే అది సాధ్యం కాని పని. మరి దీనికి చేయాల్సినటువంటి మార్గం ఏంటంటే చదువు ఒకటే అని చెప్పి ఆ రకంగా నేను చదువు పైన సమయాన్ని పెట్టుబడి పెట్టిన, కాలాన్ని పెట్టుబడి పెట్టిన తర్వాత 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకున్నాను. భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత స్థాయి ఉద్యోగాలకు వెళ్ళాలి అని చెప్పి ఆ రకంగా ఇంకా చదువుతూనే ఉన్నాను. నా ప్రయత్నాన్ని ఎక్కడ కూడా విరమించట్లేదు. మంచి తమ్మి, చాలా మంచి స్టోరీ కథనే. ఇక ఇది పెద్ద కథ లేకున్నది. ఇది అయితే ఒకటి ఏంటంటే ఒక మనిషిని చూసి చదువుకుంటాడు, లేకపోతే ఒక సార్ను చూసో, ఊర్లో పెద్ద మనిషిని చూసో చదువుకుంటాడు. కానీ నువ్వు చెప్పినావు చూడు, ఈరోజు పరిస్థితులను చూసి చదువుకున్నాను. పరిస్థితులు మనిషికి ఏమంటారు, తర్వాత చదువుకోవడానికి కావలసినటువంటి ఏమంటారు ఇన్స్పిరేషన్ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో. ఆ ఇన్స్పిరేషన్ కూడా నీ పరిస్థితులు నీకు కల్పించినాయి అంటావు. సో చాలా సూపర్ తమ్మి కథ అయితే మస్తు. చాలా నాకైతే చిన్న రాజశేఖరే గుర్తొచ్చింది. అంత కష్టపడి ఈరోజు పోలీస్ కొలువులు ఉన్నావు. దీనికంటే పెద్దది కూడా చదివినావంట, పెద్ద కొలువులకు కూడా చదివినావంట. మరి దాని గురించి చెప్పు. నేను గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాలకు కూడా సన్నద్ధమైన. గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే మండల ఆఫీస్ లా పెద్ద చిన్న కలెక్టర్లు అవుతారు అదేనా? అలాగే తర్వాత కాలంలో గ్రూప్ 1 కొడితే మంచి సర్వీస్ గానే వస్తే మనం భవిష్యత్తు లోపల కలెక్టర్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే గ్రూప్ 1 లో డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ అనే పోస్ట్. చిన్న కలెక్టర్ అంటాం మేము చదువుకోని వాళ్ళం. సో అలాంటి ఉద్యోగాలకు సన్నద్ధం కావడం జరిగింది. కానీ సరైనటువంటి సమయం లోపల సరైన మార్గదర్శకం చేసే వాళ్ళు లేకపోయినా కూడా మనం కొంచెం వెనక స్థాయిలోనే దిగువ స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే నాకు లేటుగా అర్థమైంది అనమాట ఆ ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. కాబట్టి మొన్న చేసినటువంటి ప్రయత్నంలో ఆల్మోస్ట్ దగ్గరికి రావడం జరిగింది. కొన్ని పరిస్థితుల వల్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది అక్క.
సో అక్కడ 1:1 అనే అన్నారు. 1:1 అని అనుకున్నందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే ఖచ్చితంగా జాబ్ వచ్చిందని సంతోషపడ్డాం. కానీ తర్వాత కాలం లోపల కొన్ని పోస్టులకు స్పెషలైజేషన్ పోస్టులకు 1:2 పిలిచినామని చెప్పారు. కానీ ప్రతిరోజు నిత్యం పేపర్ కి కానీ లేకుంటే టీజీపీఎస్సీ చైర్మన్ గారు కానీ 1:1 అని అంటే ఖచ్చితంగా వచ్చినటువంటి జాబ్ అని మేము ఆ రకంగా ఉన్నాం, సంతోషపడ్డాము. భవిష్యత్తులో మరింత మందికి నేను ఆదర్శవంతంగా నిలవచ్చు అని అనుకున్నా. కానీ ఆ కళను కలగానే మిగిలిపోనివ్వను. సాధ్యమైనంత వరకు మీలాంటి వారి యొక్క సహకారంతో, మీలాంటి వారి యొక్క మార్గదర్శకంతో ఎందుకు చెప్తున్నా ఈ మాట, ఖచ్చితంగా ఇప్పుడు మీరే అనొచ్చు పిల్లలు కొలువులు కొట్టడానికి మీరు చెప్తారంట, మరి మీకేం మార్గదర్శకం కావాలి అని అంటే సిరివెన్నెల శాస్త్రి గారు ఒక పుస్తకంలో ఒక మాట రాశారు, నువ్వే అందరికీ పరమార్థం అంట, కానీ నీకు కూడా నేను లేకపోతే పరిహార్యం లేదు అని. అంటే శివుని ఉద్దేశించి అంటాడు, నువ్వు ఈ లోకానికి మొత్తానికి నువ్వే పరమార్థం, అంటే నీ ఆజ్ఞ లేనిదే చిన్న చీమైనా పుట్టదట. సరే దేవుని నమ్మే వాళ్ళకని కాదు, నేను సందర్భం వచ్చింది కాబట్టి సమయస్ఫూర్తితో అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ దాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. సో నేను దేవుని నమ్మను, నువ్వు శివుని గురించి అదే అని కాదు, సందర్భానికి కొంచెం కనెక్టివిటీ చేసుకోండి. అయితే నీ ఆజ్ఞ లేనిదే చిన్న చీమైనా పుట్టదట, మరి ఈ సృష్టికి నువ్వే పరమార్థము, అయినా కూడా నేను లేకపోతే పరిహార్యం లేదు. అంటే నీకు నైవేద్యం పెట్టకపోతే నీకు, నేను నీకు ఆరతి ఇవ్వకపోతే నీకు, అంటే సమాజం లోపల మనిషి ఒక సంఘజీవిగా జీవించాల, అంటే ఒకరికి ఒకరు ఖచ్చితంగా అవసరం పడతారు. కాబట్టి ఖచ్చితంగా ఒకరి లక్ష్యాన్ని చేరుకోవాలంటే వారి ఒక్కరి వల్లనే సాధ్యం కాదు. వాళ్ళకు మార్గదర్శకంగా, సహాయ సహకారంగా, అది మాట తీరు కావచ్చు, జ్ఞానం పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ రకంగానైనా కావచ్చు, సమయస్ఫూర్తికంగా కావచ్చు, ఇన్స్పిరేషన్ గా కావచ్చు, ఏ రకంగా కూడా మనం సహాయ సహకారాలు అందించేటువంటి ఎవరో ఒకరు తోడుంటే ఖచ్చితంగా అలాంటి లక్ష్యాలను సాధించవచ్చు. కాబట్టి మీలాంటి వారి సహకారంతో నేను భవిష్యత్తులో సాధిస్తాను గట్టి దృఢనమ్మకం అయితే నేను చేస్తా. మళ్ళా నీది నువ్వు పెంచుకోనికే, నీ స్థాయి పెంచుకోనికే ఆ గ్రూప్ పన్నులు ఏమో రాసినావు, ఇక అది జర్రల మిస్ అయిందేమో. సరే, నువ్వు ఇంకా నీ ఆశలు నెరవేర్చనీకే, నీ ఆశంటోళ్ళని తయారు చేయనీకే మళ్ళీ పిల్లలకు, నాకు పిల్లలు చెప్తేనే వస్తుంటాం నీడికి, నువ్వు వీడు ఉంటావు అంటాను లేకుంటూ వస్తాయి. ఆ కూరని పట్టుకొని బండి మీద వచ్చిన గద్వాలకి వెళ్ళి సంతోషం. ఇప్పుడు నువ్వు పిల్లలని కూడా తయారు చేస్తున్నావంట, ఇట్లా పేద పిల్లలని చదివిస్తున్నావంట, స్కూల్లో కూడా పాఠాలు చెప్తావంట, ఏమంటారు కోచింగ్లు అంటారు, ఆడబోయి చెప్తావంట. నా స్టోరీ కూడా చెప్పు అని. అంటే మనము సాధించాలనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం సాధించుకోకపోయినా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మన కళల్ని మనం మోటివేషన్ ఇచ్చి తయారు చేసిన వాళ్ళు సాధిస్తే మనం సాధించినట్టే. అందుకనే ప్రభుత్వ ఉద్యోగాలకి సన్నద్ధమయ్యే విద్యార్థులకి ఏ విధంగా చదివితే వస్తుంది, ఏ రకంగా చదివితే వస్తుంది, సబ్జెక్టుని ఎలా చదవాలనేటువంటి పాయింట్ ఆఫ్ లోపల కూడా ఆ రకంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి నేను వెళ్ళి శిక్షణ తరగతులు ఇస్తూ ఉంటా. మీరు ఇందాక అన్నారు గ్రామం లోపల, మీ గ్రామంలో 10వ తరగతి విద్యార్థులకు కూడా ఏదో సబ్జెక్టు చెప్పారు అన్నట్టు. అవును, గ్రూప్ 1 కి సెలెక్ట్ అయినప్పుడు బోనఫైడ్ కొరకు కావాలి అని చెప్పి, బోనఫైడ్ కావాలి అని చెప్పి నేను ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే హెచ్ఎం గారు, మంచిగా చదువుకున్నావు బాబు, మంచిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సెలెక్ట్ అయినావు, కానీ పిల్లల దురదృష్టం ఏందో, మరి ప్రభుత్వం యొక్క పరిస్థితులు ఏందో, అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని తప్పు పట్టట్లేదు, ప్రభుత్వం కూడా రిక్రూట్మెంట్ చేస్తుంది, కానీ అక్కడ సెలెక్ట్ అయినటువంటి కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్ వేరే జాబ్ రావడం వల్ల మళ్ళీ వేరే ఉద్యోగానికి వెళ్తే ఆ సంవత్సరం మొత్తం అది బ్యాక్, అక్కడ సబ్జెక్ట్ టీచర్ లేకుండా పోతుంది. ఆ రకంగా అంతకు ముందు సంవత్సరం సోషల్ టీచర్ లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులు ఆ సబ్జెక్ట్ లోపల ఫెయిల్ అయిపోయారు. అయ్యో పాపం, మొదటి మెట్టులోనే వెనకబడిపోతే ఇంకా 10వ తరగతే పాస్ కాలేదు అని చెప్పి తల్లిదండ్రుల నుంచి ఒక రకమైన ఒత్తిడి, వాళ్ళ లోపల కూడా ఒక రకమైనటువంటి బాధ. అంటే నేను 10వ తరగతే పాస్ కాలేదు, ఇంకా పెద్ద చదువులు ఏడ చదువుతా అనేది వాళ్ళకు బాధ. కాబట్టి ఆ బాధ తెలియనీయకుండా ఉండాలంటే ఈ సంవత్సరం కూడా లేరా సార్ అని అంటే లేరు అని అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు చెప్తే, ఈ సంవత్సరం నేను సెలవు దినాల లోపల, నాకున్నటువంటి వ్యక్తిగత సెలవు దినాల లోపల ఖచ్చితంగా వచ్చి సోషల్ సబ్జెక్టుని పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి ఈ సంవత్సరం నేను వెళ్లి సెలవు దినాల లోపల ఉదయం నుంచి సాయంత్రం వరకు, వాస్తవంగా పిల్లల వయసు చాలా తక్కువ, చిన్న వయసు, 45 నిమిషాల పీరియడ్ పెట్టాలా. కానీ నేను కాంపిటేటివ్ పిల్లలకి చెప్పినట్టు ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పినా కూడా ఎక్కడ కూడా వాళ్ళకున్నటువంటి శ్రద్ధను కానీ, వాళ్ళకున్నటువంటి తపనను కానీ ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని, వాళ్ళకు అనుకున్నటువంటి మార్గాన్ని నెరవేర్చుకోవాలా, 10వ తరగతిని
డిస్టింక్షన్ లో మంచిగా ఫస్ట్ క్లాస్ లోపల పాస్ కావాలనేటువంటి ఇంటెన్షన్ లో భాగంగా విన్నారు. మొన్న వచ్చినటువంటి ఫలితాల లోపల 3కి 500కు పైగా మార్కులు రావడం, ప్రతి ఒక్కరు కూడా పాస్ కావడం జరిగింది. సూపర్ తమ్మి, ఇదైతే ఇంత మంచిగా సేవ చేస్తున్న ఊరికి సేవ అదే ఊర్లక్క సేవ అని నేను అనుకోను. ఎందుకు అనుకంటే నా చిన్నతనంలో మా అమ్మ కళ అయినప్పుడు మా అమ్మ ఊర్లో తిరుగుతుంటే మీలాంటి అక్కలు మీలాంటి అమ్మలు మా అమ్మకు దూపకైతే నీళ్లు పోసిండ్రు, మా అమ్మ కాకలు అయితే అన్నం పెట్టిండ్రు, అవసరమైతే రొట్టె ముక్క ఇచ్చిండ్రు, ఏది అవసరమైతే కొంచెం హృదయం ఉన్న వాళ్ళు అయితే ఇంకా సహృదయం ఉన్న వాళ్ళు అయితే షాప్ కాడ ఏదో ఒకటి కొని ఇవ్వడం. మా అమ్మకు బజ్జీలు అంటే ఇష్టం బాగా, ఊర్లో వేసే ఆ బజ్జీలు ఇప్పియడం అట్లా చేసిండ్రు. మరి నేను ఎవరికన్నా ఎవరు ఇప్పించిండ్రు, ఎవరు నీళ్లు పోసిండ్రు, ఎవరు అన్నం పెట్టిండ్రు, ఎవరు రొట్టె ఇచ్చిండ్రు అని నేను ఎవరికి రుణ భారాన్ని తీర్చుకోవాలా? అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి నేను ఏదో ఒక సర్వీస్ చేయాలి. ఆ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఆలోచనే నాకు సమాజ సేవ చేయాలని. అంటే అదే చెప్తున్నా, పరిస్థితుల ద్వారా వచ్చేటువంటి ఆలోచన అనేది చాలా నీతిగా ఉంటది, నిజాయితీగా ఉంటది, పరిస్థితుల నుంచి వచ్చేది. అందుకని ఊరి ప్రజల లోపల ఎవరైతే వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఉంటున్నారో ఎంతో కొంత నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి పంచిపెట్టేటువంటి ప్రయత్నం చేసిన. కరోనా సమయంలో కూడా మాస్కులు పెట్టుకొని గ్రామంలో ఉన్నటువంటి కొంత రాజకీయ నాయకుల యొక్క ఆర్థిక యొక్క సహాయంతోన కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకి తరగతులు నిర్వహించడం, బుక్స్ ఇప్పించడం. దాంట్లో నాకు తెలిసి 2-2 విద్యార్థులకు కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా సెలెక్ట్ కావడము జరిగింది. జీవితం నిలబెట్టినావు. మస్తు మంది 500 మంది దాకా ఉంటారు అనుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉంటారు. నేను 2018 నుంచి పోటీ పరీక్షలకి బోధిస్తున్నా కాబట్టి. అయినా కూడా 10వ తరగతి వాళ్ళని పాస్ చేసినావంటే అదొక జీవితం నిలబెట్టినట్టు. అంటే నేను ఒక్కనే అని కాదు అక్క, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం కానీ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినారని అంటారు. కానీ నా వంతుగా నేను సోషల్ సబ్జెక్ట్ ని పాస్ చేయించే ప్రయత్నం అయితే చేసిన. నాకు మా చిన్న ఉన్నప్పుడు 2వ తరగతిలో లెక్కన టీచర్ కొడితే ఇంటి కురికితో వచ్చిన ఏమైనా గిట్లా తిరుగుతున్నా. ఇక ఏం కాదు, ఇక ఏం చేసినా ఇప్పుడు ఒక సబ్జెక్టు కావచ్చు, ఎన్నైనా కావచ్చు, పాస్ అయినవా లేదా అనేది ముఖ్యం. ఫస్ట్ మెట్టు 10వ తరగతి వాళ్ళని పాస్ చేసుడు, ఒక జీతం నిలబెట్టుడు. మళ్ళీ వాళ్ళకి ఇక పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి, డిగ్రీలు చదివిన వాళ్ళకు, 15 చదివిన వాళ్ళకు, ఇంకేమన్నా చదివిన వాళ్ళకు ఈ పోటీ పరీక్షలు చదివించుడు, అది ఒక జీవితం నిలబెట్టుడు. చాలా మంచి సర్వీస్ తమ్మి, ఇది మంచి సేవ చేస్తున్నావు. ఇంకా ఈ ఉద్యోగంలో ఇంకేమన్నా ఇట్లా జంతువులను మధ్యలో పనిచేస్తావు మరి, ఇక జంతువుల మధ్యలో పనిచేస్తే భయం కాదా, బుగులు కదా? అంటే మనము తెలుసుకొని పని చేయడం వల్ల అలాంటి బాధలు, ఇబ్బందులు, ఆ బుగులు అనేది ఉండదు అక్క. ఇప్పుడు అందరూ అరే పులి ఎదురొస్తే ఏం చేస్తావు, పులి చంపుతుంది కదా అట్లా. వాస్తవానికి పులి యొక్క ఫుడ్ మెనూ లోపల మనిషి అనేవాడు లేడు. అరే కొత్త విషయం తెలుసుకున్నాం. మనిషి అది తినే తిండిలో మనిషి లేడు. కాకపోతే దానికి ఉన్నటువంటి నేచర్ ఏంటిది అని అంటే, దాన్ని చూసి ఏదైనా పరిగెత్తితే దానికి ఒక మెడ భాగం కనిపిస్తే అంటింగ్ చేయడం అనేది దానికి అలవాటు అనమాట. కాబట్టి దాన్ని చూసినప్పుడు మనము భయపడకుండా దానికి ఆ దారిని మనం సైడ్కు మెల్లగా నిదానంగా సైడ్కు బ్యాక్ కాకుండా ఫేస్ టు ఫేస్ ఐ కాంటాక్ట్ కూడా సైడ్ వెళ్ళిపోతే అది తిప్పలు దాని వెళ్ళిపోతుంది, మన తిప్పలు మన వెళ్ళొచ్చు. అంటే మనం తెలుసుకోవాలి ఫస్ట్. అందుకనే పులి ఒకవేళ మనిషిని అనుకోకుండా వేటాడిగాన ఒకవేళ చంపితే చంపేసి వెళ్ళిపోతుంది కానీ తినదు. అదే వేరే జంతువునైతే చంపి తింటది, మనిషిని మాత్రం తినే ప్రయత్నం చెయ్యదు. కాకపోతే మనం అడవిని నాశనం చేయడం వల్ల దానికి తిండి దొరకకపోయినప్పుడు అవసరమైతే మనిషిని కూడా. ఆవు ఉంటది, ఆవు గడ్డి తినేది, మంచిగా పచ్చని గడ్డి తినేది. ఇప్పుడు ఆ గడ్డి కరువు అయినప్పుడు ప్లాస్టిక్ కవర్లను తింటుంది. కాబట్టి మనం ప్రకృతిని నాశనం చేయనంత వరకు దేని పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మనం ప్రకృతిని విధ్వంసం చేస్తామో ప్రకృతి కూడా మనల్ని. ఒకప్పుడు కోతిని చూస్తే సంతోషపడేవాళ్ళు, కోతిని తాడుతోనో ఆ చేతితోనో కట్టుకొని ఊర్లకు ఒకప్పుడు మన చిన్నతనంలో వచ్చేవాళ్ళు. ఇప్పుడు వందలకు కోతులు ఊర్ల పైన పడ్డాయి. ఏంటంటే అడవి లోపల అంతరించిపోతుంది. అంతరించిపోయినప్పుడు అది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఆ విధంగా. కాబట్టి అడవిలో పనిచేస్తున్నాను. అందుకనే నేను పంచాయత్ సెక్రటరీగా ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేస్తున్నాను.
అడవిలోకి వచ్చిన తర్వాత చాలా తృప్తిగా ఉంది. ఈ ప్రపంచానికి అవసరమయ్యేటువంటి ఈ ఆక్సిజన్ విషయంలో కావచ్చు, ఈ వర్షాల విషయంలో కావచ్చు, ఎంతో కొంత 0.001% నా సర్వీస్ అందుతున్నది. చాలా తృప్తిగా ఉంది. ఇప్పుడు నేను కలెక్టర్ గా ఉంటే సమస్యతో వచ్చినటువంటి ఆ వ్యక్తికి మాత్రమే నేను లాభం చేకూర్చాను. అంటే నేను కలెక్టర్ హోదాను దిగదార్చుతున్నాను అనట్లేదు, అది అట్లా అనట్లేదు. మేము అండర్ వర్కింగ్ టు మళ్ళీ యాజ్ ఏ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గా మళ్ళీ కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపలే మా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలోనే పనిచేయాలి. నేను అలా అని మళ్ళీ నాకు తృప్తి, నా పర్సనల్ గా నా సంతృప్తి, నా స్వయం సంతృప్తిగా. ఇప్పుడు కలెక్టర్ అయినా బడిపంతుల దగ్గర చదువుకున్నామని అట్లాంటి బడిపంతులే గొప్ప. ఇప్పుడు ఏ ఉద్యోగానికి వాళ్ళు గొప్ప. నా సంతృప్తి ఏంటంటే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే ఆ ఆక్యుపేషన్ లోపల, ఆ ప్రొఫెషన్ లోపల పనిచేస్తున్నా అనేటువంటి ఆ తృప్తి మాత్రం నాకు చాలా సంతోషం తమ్మి, చాలా బాగుంది. అమరగిరి కొండలంట తమ్ముని కోసం నేను వచ్చిన. ఎంత మంచిగా ఉంది చూడు, స్థలం చూడు, ఈ జాగా చూడు, ఎంత మంచిగా కొండల మధ్యలో నీళ్ళ. దీన్ని ఏమంటారు? పడవ. ఫస్ట్ టైం పడవెక్కిన నేను, ఫస్ట్ టైం పడవెక్కిన. మంచిగా ఉంది, మంచి అనుభవం నాకు. నిజంగా నీ జీవితం ఉంది తమ్మి, చాలా మంచి. ఈ కొండల లెక్క ఇది ఎంత స్వచ్ఛంగా ఉందో, ఈ మనసు అంత స్వచ్ఛంగా ఉన్నది. చాలా కృతజ్ఞతలు, ఏమంటారు కృతజ్ఞతలు అంటారో ఏంటిగా, చాలా మంచిది అయింది. పిల్లలకు కూడా చెప్తాను, ఈ అసంటులను ఇంటర్వ్యూలు చేద్దామంట అని అనుకుంటున్నాయి. దాని నుంచి చాలా మంచి విషయాలు చెప్పాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.